స్టూడెంట్స్ పై ఫైరింగ్ ఆర్డర్స్ ఎవరిచ్చారు? ఇదే ప్రశ్న పార్లమెంట్లో ప్రతిధ్వనించింది. నీట్ పేపర్ లీకేజ్ తర్వాత కాక్రోచ్ జనతా ఉద్యమం చేపట్టడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వెంటనే చకచకా జరిగిపోయాయి. అయితే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన విద్యార్థులపై ఎందుకు కాల్పులు జరిపారు, ఎవరు ఆదేశాలు ఇచ్చారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. లోక్సభలోనూ ఆయన ఇదే అంశంపై గళమెత్తగా అదే ప్రశ్నను కాస్త మార్చేసింది ప్రభుత్వం. అసలు కాల్పులే జరగనప్పుడు ఇక ఆదేశాల మాట ఎందుకంటూ కౌంటర్ ఇచ్చింది. దీంతో లోక్సభలో రగడ కంటిన్యూ అయింది. అయితే యాంటీ పేపర్ లీక్ బిల్లు మాత్రం పాస్ అవడం హైలైట్. విద్యార్థులపై కాల్పులకు ఆదేశాలిచ్చింది ఎవరు? రాహుల్ గాంధీ సూటి ప్రశ్న. He ordered the students of India to be shot. అసలు కాల్పులే జరగలేదన్న అధికార పక్షం. जब गोली चली ही नहीं तो आदेश देने का सवाल ही नहीं पैदा होता. ఎంట్రన్స్ పేపర్స్ యాంటీ లీక్ బిల్లుపై చర్చ పక్కదారి. How can he say that somebody ordered firing? You can make statement outside in the house. You cannot make that statement. రగడ మధ్యనే యాంటీ పేపర్ లీక్ బిల్లుకు ఆమోదం. जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ. सीजेपीपై कंगना కామెంట్ల వివాదం. ये किस तरह के स्टूडेंट हैं और किस तरह की अश्लील बातें हैं, किस एंगल से ये लोग स्टूडेंट लगते हैं. లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ పక్కదారి పట్టింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థులపై కాల్పులకు లాఠీ చార్జికి హోంమంత్రి అమిత్ షానే బాధ్యుడు అని పదే ఆరోపించారు. విద్యార్థులకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. Sir, the Home Minister authorized the shooting of our students, sir. He put pellets into the blood of our students. అయితే దానిపై అధికార పక్షం మండిపడింది. అసలు కాల్పులే జరగలేదని ప్రకటించింది. అలాంటప్పుడు ఇక ఆదేశాలు ఎవరిచ్చారనే ప్రశ్నే తలెత్తదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. कि गोली चली ही नहीं, अश्रु गैस, टीयर गैस का इस्तेमाल हुआ, लेकिन जब गोली चली ही नहीं तो आदेश देने का सवाल ही नहीं पैदा होता. और आदेश देने का अधिकार मैजिस्ट्रेट के पास रहता है, मंत्री के पास नहीं. మరోవైపు సభ బయట రాహుల్ గాంధీ తన విమర్శలను పక్కన పెట్టలేదు. అమిత్ షాపై తన ఆరోపణలు కొనసాగించారు. सदन में भी नहीं आए. Why is he not coming? Supposedly brave Home Minister of India. Why is he not in the house? If he has not done anything, अगर कुछ नहीं किया, कोई ऑर्डर नहीं दिया, तो फिर बस सफाई दे दे कि मैंने ऑर्डर नहीं दिया. సభలో ప్రతిపక్షాలు యాంటీ పేపర్ బిల్లుకి సవరణలు ప్రతిపాదించినా వాటిని సభ ఆమోదించలేదు. దీంతో కేంద్రం ప్రతిపాదించిన రూపంలోనే బిల్లుకు ఆమోదం దక్కింది. जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ. మరోవైపు బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్ సీజేపీని టార్గెట్ గా చేసిన విమర్శలు వివాదాస్పదమయ్యాయి. జంతర్ మంతర్ వేదికగా యువత చేసిన ఆందోళనపై ఆమె ఇష్టారీతిన నోరు పారేసుకుంటుందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. తన జీవితంలో ఒకే చోట ఇంతటి వికృతత్వాన్ని చూడలేదని యువతను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేశారు. కాక్రోచులు మాట్లాడే విధానం, వాడే భాష చాలా అసభ్యకరంగా ఉందని, వీళ్లకు జన్మనిచ్చి పెంచుతున్నది ఎవరు అంటూ కన్నవాళ్లను ఉద్దేశించి మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. जिनके माता पिता बहुत ही कंजर्वेटिव है, हम जानते हैं कि हमारा हिंदुस्तानी समाज कैसा है. उनकी बेटियां ऐसे इतनी गंदी भाषा में बात कर रही हैं. समाज में उनकी क्या इज्जत रह जाएगी और उनको किस तरह की विपरीत परिस्थितियों का सामना करना पड़ेगा. ఇదే క్రమంలో ఆందోళనలో పాల్గొన్న యువతుల వస్త్రధారణపై కూడా నోరు పారేసుకున్నారు. డ్రగ్స్ తీసుకుంటారు, తల్లిదండ్రుల సొమ్ముతో విచ్చలవిడిగా వ్యవహరిస్తారంటూ కంగనా రనౌత్ కామెంట్ చేశారు. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. आगे एक स्टूडेंट को करके हम अपनी मांग रखते थे, कौन स्टूडेंट प्रोटेस्ट का हिस्सा नहीं बने. ये किस तरह के स्टूडेंट हैं और किस तरह की अश्लील बातें हैं, किस एंगल से ये लोग स्टूडेंट लगते हैं. బీజేపీ డైరెక్షన్ లోనే ఆమె ఇలా మాట్లాడుతున్నారని కొందరు మండిపడితే, నీట్ పరీక్ష ఫుల్ ఫామ్ అయినా తెలుసా అంటూ నిలదీశారు కొందరు.
ఇదే క్రమంలో సొంత పార్టీలోనే ఆమెను పట్టించుకోరంటూ సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ ఎద్దేవా చేశారు. దేశానికి కంగనా సేవ కంటే జనరేషన్ జెడ్ చేస్తోన్న సేవే ఎక్కువన్నారు సౌరవ్ దాస్. దీంతో అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం విజయవంతం కావడం జీర్ణించుకోలేకనే కంగనా ఇలా వ్యవహరిస్తున్నారనే వాదన ప్రారంభమైంది.